ఏమా శ్రీమంతం ఆడాడు అయిపోయిందా? అయిపోయింది అన్న. దా ముందు భోంచే. రా రా వస్తాను 1 minute. ఫోన్ చూడు. బంగారాజు. ఆన్ చేయి. హలో మావయ్య. ఏరా చెప్పు. మీకు విషయం చెప్పాలి. ఏంట్రా? ఇప్పటి వరకు ఇది నాగలక్ష్మి కూడా చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నా మావయ్య, నేను తన్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకాలం మీరు నా గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, కానీ మీకు మాట ఇస్తున్నా మావయ్య, మా అమ్మ నాన్నమ్మ బతుకుంటే వాళ్ళని ఎలా చూసుకునేవాడినో అంతకంటే ఎక్కువ ప్రేమగా మీ కూతుర్ని చూసుకుంటా. మీ కూతుర్ని నాకు ఇవ్వండి మామయ్య. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను రా. సరే మావయ్య. ఏమంటావమ్మా? ఇంతకన్నా ప్రేమించేవాడిని నువ్వు తీసుకురాగలవా నాన్న? వెళ్ళు తొందరగా వచ్చా, అందరూ ఉంచేద్దాం. సరే. అసలు మీ ఇద్దరికి ప్రేమ ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడుతాను. బా యా, వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్ళైన షాకులు ఇచ్చేస్తున్నారు. యు మీన్ లవ్? పెళ్లి చేయాలైతే ఎప్పుడు పెళ్లి? వచ్చే నెల 15 లోపు చేయాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి అభిషేకం చేయాలి కదా. వాట్? నెక్స్ట్ మంత్ 15th? దానికోసమే ప్రేమలో పడ్డారేమో తెలియట్లేదు. నువ్వు ఎప్పుడు ఇండియా వస్తున్నావు మరి? ఐ కాంట్ కమ్, టూ మెనీ సర్జరీస్. ఒక పని చేయి రమేష్, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి యుఎస్ కి హనీమూన్ కి పంపించేసి 3 నెలలు నాతోనే ఉంటారు. ఓకే, ఐ హావ్ టు డూ ప్రెసిజన్. ఓకే బాయ్. అరే భలే ఎవడరా బాబు మీ నాన్న. పెళ్లికి రామంటే లేదు, అపాయింట్మెంట్లు ఉన్నాయి, హనీమూన్కి అమెరికా పంపించమంటాడేంటి? పర్లేదు మామయ్య, నాన్న గురించి తెలిసిందే కదా. ఆయన అక్కడ కార్డియాలజిస్ట్ కదా, సర్జరీస్ లో బిజీగా ఉంటారు. మీరు ముహూర్తం పెట్టించండి, మేమిద్దరం వెళ్ళి తర్వాత కలుస్తాం. అదే బెటర్. అంతే అంటావా? అలాగే చెప్పు. నేను బతుకుంటే ఈ పెళ్లి ఎంత హడావిడిగా చేసేదాన్ని బంగారం. ఇప్పుడేం పోయిందే, నువ్వు ఆడాళ్ళతో తిరుగు, నేను మగాళ్ళతో తిరుగుతాను. హడావిడంతా మందే రా. ఎట్టకేళ్ళకి బంగారాజు పెళ్లి అయిపోతుందిరా. మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు తగలడ్డారా? మీరేంట్రా పెళ్లికి ప్లేసుకొని ఊర్లో పెళ్లికి ఇంత ఆనందం ఏంట్రా? ఆనందం మా కాకపోతే ఇంకెవరికండి? ఎంతకాలం బిక్కు బిక్కు మాట బతికే కదండి. ఈ రోజుతో మాకు విముక్తి లభించిందండి. మా ఇంట్లో పెళ్లి లాగా చేస్తాం సార్. పందిళ్ళు గానీ, భోజనాలు గానీ, స్వీట్లు గానీ, ఆటలు గానీ. చూసావా, వీళ్ళందరూ పెళ్లి కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో. అంతకంటే బలంగా ఈ పెళ్లి ఆగిపోవాలని వాళ్ళ కూతురు కోరుకుంటున్నారు. వీళ్ళ బిచ్చింగ్స్ ఉన్నంత వరకు ఈ పెళ్లి ఆగదు. బిచ్చింగ్స్ కాదయ్యా, బ్లెస్సింగ్స్. నేను చెప్పింది అదే. అయితే నీకు నా బిచ్చింగ్స్. థ్యాంక్ యూ. కుంభాలు కుంభాలుగా తినండి. దాండుపాలెం మ్యాచ్ గురించి వెండ బేగా చూడడం ఇదే మొదటిసారి. పెద్దమ్మా పెళ్లికి తప్పకుండా రావాలి. నేను రాకుండా ఎలా రా? ఎరా ఏంటి సంగతులు? రే నైట్ మన వాళ్ళందరికి మంచి పార్టీ ప్లాన్ చేశాను, తప్పకుండా రావాలి. రే పెళ్ళి అయిపోయే వరకు నువ్వు నాతోనే ఉండాలి, సరేనా? తప్పకుండా రా. సరేరా, బాయ్. అది బాయ్. ఏంటలా చూస్తున్నావు? ఆ కుక్కల్ని చూడు, వాటి ప్రవర్తన ఎందుకు అలా ఉంది?
వాడికి పెళ్ళైపోతుందని నేనంటుంటే నువ్వు కుక్కల ప్రవర్తన మీద రీసెర్చ్ చేస్తావేంటి? బుద్ధి లేదా నీకో? వాడి వెనక ఏదో ఉంది, ఏదో శక్తి వాడిని నడిపిస్తుంది. ఏమీ లేదు. వేదవ చాదస్తము నువ్వు. నమ్మట్లేదు కదా? వాడొచ్చాడు. బంగారాజు ఆత్మ వచ్చింది. నాకు తెలుస్తుంది. ఇరవై 24 ఏళ్ల ఎదురు చూపుకి ఈ రోజు ఫలితం దక్కింది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిజం, ఎవరు నమ్మలేని నిజం. ఓ ఆత్మ ప్రతి 24 సంవత్సరాలకి మన ఊళ్ళో జరిగే రుద్రాభిషేకం సమయంలో వస్తుందంటే నమ్ముతావా? వాడి కొడుకు శరీరంలోకి వెళ్లే శక్తి ఆత్మకుందంటే నమ్ముతావా? ఆత్మే నా తాతని తండ్రిని చంపిందంటే నమ్ముతావా? నమ్ము, నేనే సాక్ష్యం. కళ్ళారా ఆత్మని చూసిన వాడిని. వాడి చేతిలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వాడిని. వాడి కళ్ళ ముందే వాడి కుటుంబాన్ని కసి తీర చంపాలని దీక్ష పూనిన వాడిని. ఆత్మ మీద ప్రతీకారంతో తాంత్రికం నేర్చుకున్న వాడిని. నీకు ఆత్మను చూపిస్తా పదా. వాడి మనోడిని చంపేయాలి. ఆ ఆత్మ చూస్తుండగానే ఆ వంశాన్ని నాశనం చేయాలి. ఎక్కడున్నాడో చూడు. నైట్ పెళ్లి పార్టీ ఉంది. అయితే వాడిని అక్కడే చంపే. తీసుకోనా? తాగరా. నీకేమైంది బుజ్జి? మూడ్ లేదు మాస్టరు. నీ మూడికేమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు? విధ్వంసం చేస్తున్నది మీకు కనిపిస్తున్న చిన్న బంగారాజు కాదు. వాడి లోపలున్న పెద్ద బంగారాజు ఆత్మ.
చేయాలో నేను చెప్తా. ఎవరా మీరు? చెప్పరా ఎవరా మీరు? ఎందుకు చంపబోయారు చెప్పు ఎవరా? ఏం జరుగుతుంది ఇక్కడ? నా మనవణ్ణి ఎవరు చంపాలనుకుంటున్నారు? తుది ఘట్టం నిర్విఘ్నంగా సాగాలి. శివోహం. కాఫీ తాగమని ఇబ్బంది పెట్టేశారు. సత్యమా, బంగారం నువ్వు రా సరదాగా. నువ్వు వెళ్ళినే వస్తాలే. అలాగే. ఇంత సంతోషంగా ఉన్న సత్యమ్మకి ఈ విషయం చెప్పి బాధ పెట్టాలా? ఆత్మవాడిలోకి రాకుండా ఆపే తంత్రం చేసిన గొలుసు తీసుకెళ్లి బంగారాజు మెడలో వెళ్ళు. మీ అడవుడు ఎక్కువైపోయింది పెళ్ళిలోనే. పెళ్లి కూతురు వచ్చింది. అక్కడ కూర్చో మామయ్య. నువ్వు కూర్చోలేడు. నువ్వు నించుడు పోతాడు. కూర్చో. రేపు నాగలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం, మీరందరూ రావాలి. తప్పకుండా. పెళ్లి కొడుకుని చేస్తుంటే పెళ్లి కూతురు రావడం మా కాలంలో నేను ఎప్పుడు చూడలా. ముసలి పడిపోతానే. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ బంగారం. ఏంట్రా ఏంటిది? అంత తొందర ఎందుకు? సాయంత్రం తాపీగా చూసుకోవచ్చు. రేపే బంగారాజుగాడి పెళ్లి కాదు. రే బంగారాజు, గౌరీ పూజకి వెళ్తున్నాం. హారతి టైం కన్నా వచ్చాయే. రావాలా మామయ్య? నువ్వేమిదిరా బాబు, రాబోతే ఎలాగా? మళ్ళీ వస్తాడో లేదో. ఇక అది అని దగ్గర తీసుకురావు. వచ్చేయాలి. పంపించండి. బంగారం వీళ్ళతో గుడికి వెళ్తున్నాను, నువ్వు రా. నేను మనోడితో ఉంటా, నువ్వు వెళ్ళు. అలాగే.